ఆ రోజుల్లో ఎక్కువ గవర్నమెంట్ స్కూల్‌లో కన్నా కాన్వెంట్ స్కూల్ ఎక్కువుండేది. రన్ బై అమెరికన్ పీపుల్. అక్కడ వాళ్ళేందంటే ఎక్కువ స్పోర్ట్స్, హెల్త్, ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది. మేము రైతు కుటుంబం నుంచి వచ్చినాం గాబట్టి, ఎప్పుడైతే మాకు ఎప్పుడైతే ఇండియన్ మిషనరీ స్కూల్ అని ఇప్పుడు కూడా మంచి పేరున్నది. అక్కడ అమెరికన్స్ ఉండేది. రోజు సాయంత్రం కనీసం ఒక 2 గంటలకి స్పోర్ట్స్ మీద కంపల్సరీ ఎవరైతే హెడ్ మాస్టర్ ఉన్నారో, టీచర్స్ ఉన్నాడో పిల్లలతోటి గూడా ప్రాక్టీస్ చేస్తా ఉండే. ఎక్కువ టేబుల్ టెన్నిసు, బేస్‌బాలు, ఫుట్‌బాల్. ఈ 3 కంపల్సరీ రోజు. చేస్తుంటే ఒకసారి వాళ్ళందరూ ఆడుతుంటే నేచురల్ టాలెంట్ ఉన్నది అని వాళ్ళు గుర్తించేవాళ్ళు ఆ రోజుల్లో. అట్ ద సేమ్ టైమ్ ఎడ్యుకేషన్‌లో గూడా ఎలా ఉన్నారనేది అక్కడ ఆ రోజుల్లో ఎక్కువ స్ట్రెంగ్త్ ఉండేది గాదు. సో, అప్పుడొచ్చేసి మామూలుగా ఆడుతా ఉంటే హెడ్ మాస్టర్ డేవిడ్ అని ఉన్నాడు మాకు హెడ్ మాస్టర్. తర్వాత ఫారినరు వాళ్ళంతా వచ్చేసి చూశారు నన్ను ఆడుతుంటే. అప్పుడేందంటే బాల్ లేకుండే చిన్న చిన్న టెన్నిస్ బాల్ తోటి ఆడుతున్నాం. అరే! ఏంది అసలు చదివే థర్డ్, ఫోర్తే ఇంత బాగా ఆడుతున్నాడని అప్పటి నుంచి నన్ను క్యాచ్ చేయడం చేశారు. చేసినాక ఇంకా వాళ్ళు రోజు రోజుకి అందరితోటి ఆడేది. తర్వాత స్పెషల్ వాళ్ళొచ్చి నాతోటి ఆడేది. అట్లా నేను అట్లా ఏమైంది డే బై డే ఆడుతూ వచ్చిన. ఆడుతూ వచ్చినప్పుడు అప్పుడు రూరల్ గేమ్స్ అనేది జరిగేది. స్కూల్స్‌లో ఆ రోజుల్లో. డిస్ట్రిక్ట్స్‌లో, తాలూకాలో. అప్పుడు ఇండియన్ మిషనరీ స్కూల్ నుంచి మేము అందరము మ్యాచెస్‌కని అన్ని స్కూల్స్ ఇదైతే, ఆ రోజు మ్యాచ్ ఆడుతుంటే యాక్చువల్‌గా షూ గూడా లేవు. ఏజ్ అట్ అబౌట్ 10-12 ఇయర్స్ అంతే నాకు. షూ గూడా లేవు నాకు. అంటే అప్పుడు పరిస్థితుల ప్రభావం సార్ అంటే ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌తో షూస్ లేదా? సో, ఈ స్పోర్ట్స్‌కి నేను షూ ఏసుకోలేను అప్పుడు అంత అవగాహన లేక. ఆ షూ ఏసుకోవాలని అప్పుడు ఫుట్‌బాల్ షూ అంటే గూడా అందరికి తెలీదు. తెలవదు యాక్చువల్‌గా. అవును. స్కూల్స్‌లో యూనిఫార్మ్ ఉండేది. మామూలుగా షూ ఉండేది. హ్మ్. ఆ షూ గూడా నాకేమయ్యేదంటే ఆహ్, హ్మ్, ఈ కాలు గూడా ఆ షూలో పట్టేవి గావు. ఒక్కోసారి ఏంది టైట్ ఉండేది. తర్వాత నాకు ఏజ్ గూడా తక్కువ, సైజ్ గూడా ఇది. ఇంక ఏం జేయాలనో అర్థం గాలేదు. అయితే హ్మ్. నేను బేర్ ఫూటు నాకేంది షూ యేసుకొని 2, 3 సార్లు ఆడినా గానీ కంఫర్టబుల్ లేకుండే. తర్వాత అందరిని యాక్చువల్‌గా ఫుట్‌బాల్ అంటే షూ కంపల్సరీ. కోచెస్ వాళ్ళని మా సార్‌లందరూ రిక్వెస్ట్ జేసి హ్మ్. కంఫర్టబుల్ లేదు ఆ పిల్లగానికి మీరు బేర్ ఫూట్ బేర్ ఫూట్ ఫస్ట్ టైమే స్కూల్స్‌లో హైట్రిక్ కొట్టిన. 3 గోల్‌లు కంటిన్యూ కొట్టిన. ఓకే. కొట్టినాక అందరికి తెలిసిపోయింది. వాళ్ళ దగ్గర షూ ఉన్నది. నన్ను కొట్టడం ముగ్గురు, నలుగురు కొడతా ఉన్నారు. నేను బాల్ తీసుకొని పోతే గోల్ హ్మ్. సో, ఆ ప్రయత్నంలో మళ్ళా మేము బసంత్ నగర్‌లో ఫ్యాక్టరీ టీమ్ ఉండేది. సిమెంట్ ఫ్యాక్టరీ. వాళ్ళు ఫైనల్‌కొచ్చారు. మేమొచ్చాం. తర్వాత ఏమైందంటే నేను బేర్ ఫుట్ ఆడుతున్నా కాబట్టి నాకు బాగా ఇంజ్యూరీ అయింది. ఇంజ్యూరీ అయితే తెల్లారి మ్యాచ్ గూడా ఎట్లా ఆడ ఆడ ఆడాలని అని సార్లు గూడా టీచర్స్ కూడా ఆడొద్దు. నువ్వు ఇంజ్యూరీ అయినావు కాబట్టి మ్యాచ్ పోతే పోయింది. హ్మ్. సరే నేను ఎట్లైనా టీమ్‌ని గెలిపియాలని అన్నీ ఆ రోజుల్లో బ్యాండెడ్ గూడా లేకుండే మాకు. మామూలుగా మోటు పద్ధతిలో ఏం చేసినామంటే వైట్ ఇది కాటన్ కట్టుకొని వాళ్ళు వద్దన్నా గూడా దిగేసిన. హ్మ్. దిగేయంగానే దిగేసి అదే ఇంజ్యూరీతోటి 2 కాళ్ళు ఇంజ్యూరీ అయినా గూడా నేను టీమ్ 2-1 తోటి గెలిపించా. ఇంగ అప్పుడు మొత్తం అక్కడి నుంచి డిస్ట్రిక్ట్. మన తాలూకాలో అయిపోయింది డిస్ట్రిక్ట్. హ్మ్. అప్పుడు ఆ రోజుల్లో డిస్ట్రిక్ట్‌లో చానా కాన్వెంట్ స్కూల్‌లు ఉంటుండే. అక్కడ పోయినా కూడా పెద్దపల్లి ఇప్పుడు అన్ని కాన్వెంట్ స్కూల్ కాదు పెద్దపల్లి నుంచి ఒక టీమ్ తీస్తారు. ఆ టీమ్‌లో మేమంతా ముగ్గురు, నలుగురు ఇండియన్ మిషనరీ స్కూల్ నుంచే ఆడినోరు. అక్కడ పోయినా కూడా డిస్ట్రిక్ట్‌లో ఇదే అన్నమాట. అక్కడ కూడా నేనే గోల్ కొట్టడం, గెలవడం. ఆ గె గెలిసిన తర్వాత డిస్ట్రిక్ట్‌లో మళ్ళా టీములు చేస్తారు. మొత్తం తాలూకులో ఎక్కడి నుంచి వచ్చిన 11 మెంబర్స్, 15 ఎక్కడైతే ఇట్లా జరుపుకుంటూ పోయిందో డిస్ట్రిక్ట్‌లో విజయవాడ, ఖమ్మము, రూరల్ నేషనల్స్ ఏంది అక్కడ పోయినా గూడా, అక్కడ గూడా నా వలన టీమ్ గెలిసింది. కరీంనగర్ మొత్తం ఆ రోజుల్లో రెడ్డి అంటే చానా ఫేమస్. అక్కడి నుంచి రూరల్ నేషనల్ అండర్ 16 అని ఉండేది. రూరల్ నేషనల్స్‌కి విజయవాడలో క్యాంప్ అయింది. అక్కడ గూడా సెలెక్ట్ అవ్వడం చానా అంటే మొత్తం 20 మంది, 15 మంది ఆ రోజుల్లో 23 డిస్ట్రిక్ట్స్‌లో నుంచి సెలెక్ట్ అవ్వడం చానా కష్టం. అయినా గూడా ఫస్ట్ ఐటెమ్‌లో నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది.
అక్కడి నుంచి షోలాపూర్‌లో మ్యాచ్‌కెళ్ళాం నేషనల్ లెవెల్. అక్కడ ఏమైందంటే ఇదే బేర్ ఫుట్ షూ లేదు. నాకేమో షూ వాళ్ళిచ్చిందేమో టైట్ ఉన్నది. ఒక్కోసారి పెద్దగుండేది. కోచెస్ నేషనల్ కోచెస్ వాళ్ళంతా ఇండియా కన్నా. వాళ్ళు మనం షూ లేకుండా ఆడాలంటే పర్మిషన్ తీసుకుంటేనే అలో చేస్తారు. ఆ రోజు పర్మిషన్ తీసుకున్నారు. ఇట్లా అన్ని వాస్తవాలు చెప్పారు. చెప్పినాక గ్రౌండ్ గుజరాత్ మీద 3 గోల్ కొట్టేసిండు.